అందరికీ నమస్కారాలు. సోదరి సోదరులారా, వీరనారి సాకల చిట్యాల ఐలమ్మ గారి యొక్క జయంతి ఈ నెల 26 9వ నెల 2024న ఉదయం పూట 10:30 గంటలకి మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఉన్నటువంటి ఐలమ్మ గారి విగ్రహం వద్ద ఘనంగా జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఐలమ్మ గారికి 2021లోనే ఆమెకి స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపు ఇచ్చారు. అదేవిధంగా ₹5 పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగింది. 1951లో చైనా దేశం ఏంటంటే రాజధాని బీజింగ్లో ఆమె పేరు మీద 2 ఎకరాల స్థలంలో లైబ్రరీని కూడా నిర్మించడం జరిగింది. వివిధ దేశాల నుంచి సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, సీఈఓలు ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్వేషించి అక్కడ వాళ్ళ ప్రొడక్ట్ని వివరించడానికి వచ్చిన సందర్భంలో ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆమె యొక్క పుస్తకాలు చదవటం వారికి చాలా ఆనందంగా ఉండేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రష్యాలో 1951లో ఆమెకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో మొట్టమొదటి ఉన్నటువంటి చైనా దేశం, విప్లవాత్మక దేశం, ఎర్ర జెండా దేశం, మావో ఉన్నటువంటి దేశం, గెలిచినటువంటి దేశం చైనా. దాని తర్వాత రష్యా. ఈ 2 దేశాలు ప్రపంచంలో ఎర్ర జెండా ఎగరేసిన దేశాలు. ఆ దేశాల్లోనే ఐలమ్మ గారిని గుర్తించి ఐలమ్మ గారి యొక్క పోరాటం, ఆమె యొక్క త్యాగాన్ని గుర్తించి ఆ 2 దేశాలు ఈమెకి గుర్తింపుగాను లైబ్రరీగా నిర్మించడం జరిగింది. అందుచేత ఆమె యొక్క త్యాగాలు, నీతి, నిజాయితీని మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే ఐలమ్మ గారి పేరు మీద హైదరాబాదులో కోటి సెంటర్లో ఉమెన్స్ యూనివర్సిటీని ఆమె పేరు మీద సాకల ఐలమ్మ పేరు మీద మార్చడం జరిగింది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ ఉన్నటువంటి టాంకు బండు మీద ఆమె యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలాగా ఆమె యొక్క మనవరాలుకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సోదరులారా, ఇన్ని త్యాగాలు చేసినటువంటి ఐలమ్మ గారి యొక్క కుటుంబాన్ని గుర్తించి చేయటం జరిగింది. అదేవిధంగా మనందరం కూడా ఐలమ్మ గారి ఐలమ్మ గారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆమె యొక్క త్యాగాలని, పోరాటాలని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తించాలని, ఈ గుర్తింపు కోసం మనందరం కూడా ప్రయత్నం చేసి ఆమె పేరు మీద ఎటువంటి ప్రాజెక్టు పెడితే దొమ్మల పొందిన మురిపురుషుల యొక్క ప్రాజెక్టు మీద ఆ పేరు మీద పెట్టాలని ఒక డిమాండ్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. ఇట్లు మన్యం పాండంగారావు, ఆంధ్రప్రదేశ్ సాకల ఐలమ్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. సోదరులారా, భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలు కొదవలేదురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లుడు నోట్లో శని ఉన్నట్టు. సకల సంపదలు కొదవలేని ఈ దేశంలో నాయన దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన. నీతిగల్ల మన దేశంలోన అవినీతెందుకు పెరిగిపోయిరా, నిరుద్యోగులు నిరాశ చెంది గురితాడెందుకు బిగించుకున్నారు, అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు, ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించండిరో నాయన. ఈ దేశం నీదే, సంపద మీదే, మీరే ఏలుకుండండ్రో నాయన. భారతదేశం భాగ్యసీమరా సకల సంపద పదవలేదురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లుడు నోట్లో శని ఉన్నట్టు. థ్యాంక్ యూ బ్రదర్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్నీ మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు
8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబిసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు.